హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బటర్ రోటీ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా 3 రోటీలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా రౌండ్గా రౌండ్ చేసుకుని దాన్ని మనం సన్నంగా పీసెస్ కింద కట్ చేయాలి. ఎంత సన్నంగా అంటే మనకు నూడిల్స్ చూసారా ఎంత సన్నంగా ఉంటాయి. మనకి ఎంత వీలైతే అంత సన్నంగా మనకు కన్వీనియంట్గా కట్ చేసుకోవాలి. చేసుకున్నాక అలా అలా పైన అనాలి, ఎందుకంటే అవి లూజ్గా అవుతాయి. తర్వాత మన ప్లేట్లో వెజ్జెస్ చూపించాను చూడండి. 1 ఆనియన్, 1 క్యాప్సికమ్, 1 క్యారెట్, హాఫ్ కప్ క్యాబేజీ. తర్వాత మనకు రెడీగా ముందుగా మనం చూపిస్తున్న సాసెస్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో బటర్ వేయాలి. బటర్ అంతా కరిగాక ఆ తర్వాత మన వెజ్జెస్ వేయాలి. ఫస్ట్ ముందుగా క్యారెట్ వేయాలి, ఎందుకంటే కనుక క్యారెట్ కొంచెం మనకి రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా క్యారెట్ వేసి దాన్ని ఒక 2 minutes రోస్ట్ చేయాలన్నమాట. టోస్ట్ చేయాలి, ఓకేనా. అది బటర్ అలా పైకి వస్తున్నప్పుడు ఆ తర్వాత మనం దాంట్లో క్యాబేజీ యాడ్ చేయాలి, ఓకేనా. క్యాబేజీ యాడ్ చేసాక దాన్ని అటు ఇటు ఒక 2 minutes కలపాలి, ఎందుకంటే కనుక మనకి కింద మాడిపోతూ ఉంటుంది. సో అందులోనే క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసాక దాన్ని బాగా కలపాలి. 3 కూడా కలిపేసాక మనకు అది కొంచెం మన బటరు పైకి అలా అలా తేలుతున్నట్టు ఉంటుంది కదా. ఇంకా కావాలంటే మనం కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అది బాగా కలిసాక ఒక 2 minutes మనకు మగ్గినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత 2 చిల్లీస్ యాడ్ చేయాలి. చిల్లీస్ కూడా యాడ్ చేసి కలిపాక ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయాలన్నమాట. అది కూడా టోస్ట్ చేసాక మొత్తం అంతా కలిసాక ఆ తర్వాత మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ వేయాలి. నెక్స్ట్ కొంచెం కారం, ఇంకా మనం కారం ఎక్కువ తినాలి అని అనిపిస్తే కారం కూడా కొంచెం ఎక్కువ వేయచ్చు. తర్వాత అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్లా కట్ చేసుకున్న రోటీ పీసెస్, అవి కూడా ఇందులో యాడ్ చేసి కలిపాక మనం సాసెస్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని 1 tablespoon రెడ్ చిల్లీ సాస్, 1 tablespoon వెనిగర్, 2 tablespoons ఆఫ్ సోయా సాస్, 2 tablespoons సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోనే 1 టమాటా కెచప్ కూడా 1 tablespoon వేసి బాగా కలపాలి. కలిపేసాక ఒక 2 minutes బాగా టోస్ట్ చేయాలి. చేసేస్తే మనకి అంతే ఫ్రెండ్స్, బటర్ రోటీ నూడిల్స్ రెడీ. ఎంతో రుచికరమైన బటర్ రోటీ నూడిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.